మీరు కూడా శనగపిండి, నిమ్మకాయ, సోడా ఇవన్నిటిని పిగ్మెంటేషన్ తగ్గించడానికి వాడుతున్నారా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్మృతి ఫ్రమ్ జింక్ క్లినిక్స్. ఇవాళ వచ్చేసి మనము అండర్ ఆర్మ్ పిగ్మెంటేషన్ అయినా నెక్ పిగ్మెంటేషన్ అయినా ఎలా తగ్గించుకోవచ్చు అన్నది చూద్దామండి. చాలామంది క్రీమ్స్ వాడే కంటే ముందు కూడా ఇంట్లలో నిమ్మకాయ అప్లై చేయడము, బేకింగ్ సోడా అప్లై చేయడము, శనగపిండి అప్లై చేయడము ఇవన్నీ చేస్తారండి. కానీ వాస్తవానికి అవి దేనికి కూడా మనకి ఉపయోగపడవు. ఇవి కాకుండా మనం యాక్చువల్గా పిగ్మెంటేషన్ని తగ్గించాలంటే మనము మీకు ఇంతకుముందు వీడియోలో మనం చూసినట్టుగా మీరు టైట్ ఫిట్టింగ్ క్లోత్స్ అవాయిడ్ చేయాలి, షేవింగ్ చేసేటప్పుడు షార్ప్ రేజర్ ఇంకా షేవింగ్ జెల్స్ యూస్ చేయాలి, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కరెక్ట్ అయిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నప్పుడు కొంచెం యోగా, యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అవి చేయాలి. మీకు ఎలర్జిక్ హిస్టరీ ఉంది, డియోడ్రెంట్స్ వీటికి ఎలర్జీ ఉంది అంటే అవి అవాయిడ్ చేయాలి. ఇది కాకుండా యాజ్ ఎ డాక్టర్గా క్లినిక్లో మీకు అవైలబుల్ ఉన్న ట్రీట్మెంట్ పీల్స్ ఇంకా లేజర్స్ ఉంటాయండి. ఇవి రెండుతోని మనం అండర్ ఆర్మ్ పిగ్మెంటేషన్ ఇంకా నెక్ పిగ్మెంటేషన్ని తగ్గించవచ్చు. కానీ ఇవన్నిటికీ కూడా మెయిన్ రీజన్ ఎందుకు వస్తుంది అని తెలుసుకున్నప్పుడు ట్రీట్మెంట్ ఇంకా సులభంగా ఇంకా ఈజీగా అయిపోతుంది. థ్యాంక్ యూ.